9:30 బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు దగ్గరలో కార్పొరేషన్ పరిధిలో 38 కోట్ల రూపాయలతో జరగబోయే వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు విచ్చేస్తున్న గౌరవ ఐటీ శాఖ మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి, స్థానిక మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జి కేఎల్ఆర్, మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ, అమ్మ ఆదర్శ పాఠశాలలు, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు పథకాలు అమల్లోకి వచ్చిన సందర్భంగా సంబంధిత లబ్ధిదారులతో కలిసి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. కావున బడంగపేట కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్స్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, కంటెస్టెంట్ కార్పొరేటర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యువై నాయకులు, కార్యకర్తలు రావాల్సిందిగా తెలిపారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు బడంగపేట కార్పొరేషన్ ఎట్లా అభివృద్ధి చెందుతుందో మీరు అందరు చూస్తూ ఉన్నారు. గడిచిన 4 సంవత్సరాల క్రితం బడంగపేట ఎట్లా ఉంది, ఇప్పుడు బడంగపేట రూపురేఖలు ఎట్లా ఉన్నాయి అనేటివి, అంటే అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు, అధికారులు కానివ్వండి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు బడంగపేట ఏరియాలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ నిర్మాణం జరుపుకుంటూ బడంగపేటకి ఒక వన్నె తెస్తున్నారు. మరి దాంట్లో భాగంగా కార్పొరేషన్ లో జనరల్ ఫండ్స్ నుంచి రిలీజ్ అయిన అమౌంట్స్ కి రేపు ఇనాగ్రేషన్ చేయడానికి మన మంత్రి గారు శ్రీధర్ బాబు గారు వస్తున్నారు, జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి గారు. మరి వారికి స్వాగతం పలుకుతూ రేపు అందరూ కూడా బడంగపేట కార్పొరేషన్ సంబంధించినటువంటి గౌరవ కార్పొరేటర్లు కానివ్వండి, కోఆప్షన్ సభ్యులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులతో పాటు ముఖ్యంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు ఉదయం 9:30 షార్ప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మరి ఆ కార్యక్రమానికి మా నాయకులందరూ, పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులతో పాటు అన్ని అనుబంధ సంస్థల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులందరూ కూడా పాల్గొని ఈ మహేశ్వరం నియోజకవర్గం అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి వాళ్ళందరూ కూడా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి మంత్రి గారు మొట్టమొదటిగా మన నియోజకవర్గానికి వస్తున్నారు కాబట్టి మన నియోజకవర్గంలో అతిపెద్దగా ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, జనరల్ కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి నమస్కారం తెలియజేస్తూ వేడుకుంటున్నా. రేపు ఈ ప్రోగ్రామ్ ని ఉదయం 9:30 వరకు సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి, పరిశీలించడానికి వచ్చినటువంటి మన కేఎల్ఆర్ అన్న గారు, మన కార్పొరేటర్లు దీపభాస్కర్ అన్న గారికి కూడా అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాదాపు ఒక 10 కోట్ల ఇనాగ్రేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా అంటే ఎస్టిమేషన్ అంతా అయిపోయింది. టెండర్ ఓపెన్ అయిన కాడికి మొత్తం అన్ని పెట్టేస్తున్నాము. జనరల్ గా అంటే ఒక్కొక్కటి అంటే ఇబ్బంది అవుతుంది, కాంట్రాక్టర్లు కూడా మళ్ళీ మనం టైం ఇవ్వాలి, వాళ్ళు టైం ఇవ్వాలి అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్ని టెండర్లు ఎన్నైతే కంప్లీట్ అయినాయో అన్ని ఒకే దగ్గర ఒకే చోట వేదిక చేసి మిగతా పనులన్నీ ఏ డివిజన్ల వారిగా ఆ డివిజన్లలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కసారి ప్రోగ్రామ్ పెట్టాలంటే టైం కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఒకేసారి అన్ని ఇనాగ్రేషన్లు ఇక్కడనే పెట్టుకున్నాం. దాదాపు 10 కోట్ల పైన ఉన్నటువంటి ఇనాగ్రేషన్లు రేపు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మా మేయరమ్మ గారి అధ్యక్షతన రేపు సంబరాల కార్యక్రమం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేనిఫెస్టోలో పెట్టిన అన్ని ఇంప్లిమెంటేషన్ కొన్ని జరిపాం కనుక దానికి సంబరాలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇనాగరేషన్లతో పాటు సంబరాల కార్యక్రమాన్ని రేపు మార్నింగ్ 9 o'clock నుంచి 10 o'clock మధ్యలో మా గౌరవ పెద్దలు, మా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు వస్తున్నారు కనుక ఆ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయవలసిందిగా అందరినీ, ప్రజలను మరియు మా నాయకులను అందరినీ నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిన్న ఇక్కడ ఉన్న వ్యవసాయదారులు తక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళకు ఊర్లలో కూడా భూములు ఉండి ఉంటాయి.
సో వ్యవసాయదారులు బాగుండాలి అనేది, వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలనేది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన. అందులో భాగంగానే 2 లక్షల వరకు సింగిల్ టైంలో మేము లోన్ మాఫ్ చేస్తామని మాట ఇచ్చాం. సింగిల్ టైం అంటే వాళ్ళకి ఎంత అప్పు ఉందో అంత క్లియర్ చేయటం. 1,00,000 వరకు ఎవరెవరికైతే 1 నుండి 1,00,000 వరకు ఎవరెవరికైతే అప్పులు ఉండేనో ఈ రాష్ట్రంలో అందరికీ నిన్న అన్ని అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. సో ఇప్పుడు 30వ తారీఖు లోపల బ్యాలెన్స్ 1,50,000 వరకు రేపు 30వ తారీఖు రోజు కంప్లీట్ చేస్తాం. 2 లక్షల వరకు ఉన్నోళ్ళది సింగిల్ టైంలో 15వ తారీఖు లోపల అన్ని క్లియర్ చేయనున్నాం. కనుక ఇది ఇట్లాంటిది దేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ జరిగి ఉండదు. ఇదివరకు మనం కాంగ్రెస్ హాయంలో దేశమంతా మాఫీ చేస్తే 70,000 కోట్లే, దేశమంతా మాఫీ చేస్తే. ఇప్పుడు 31,000 కోటి మన రాష్ట్రంలో, ఒక రాష్ట్రంలో ఇంత పెద్దగా మాఫీ చేసింది హిస్టరీలో ఎక్కడ లేదు. మా కాన్స్టిట్యున్సీలోనే 25 కోట్ల రూపాయల దగ్గరగా క్లియర్ చేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న బీద ప్రజలకు కూడా కరెంటు సమస్యగా మారితే 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చాం. ఇంకెక్కడైనా ఎవరికైనా అక్కడక్కడ రాకుంటే కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన రాలేదు కనుక ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మా మేయర్ గారు, మా కార్పొరేటర్లు అందరూ కూడా సహకారంతో అవన్నీ కూడా మేము ఇమ్మీడియట్గా క్లియర్ చేస్తాం. కరెంటు 200 యూనిట్లు కానీ 500 రూపాయల సిలిండర్ కానీ ఈ రెండిట్లలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం, వాళ్ళందరికీ కూడా వచ్చేటట్టుగా చేస్తాం. ఉచిత బస్సు కూడా ఇవ్వటం జరిగింది. ఈరోజు కోట్ల మంది అమ్మలు ఉచితంగా తల్లిగారింటి కానీ అత్తగారింటికి కానీ లేదా ఉద్యోగానికి కానీ పోతున్న అమ్మలు సంతోషంగా ఉన్నారు కనుక ఈ సంబరాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇనాగరేషన్ అండ్ సంబరాల ప్రోగ్రాం ఇక్కడ పెట్టడం జరిగింది. మా పారిజాతమ్మ గారి అధ్యక్షతన మా కార్పొరేటర్లు అందరూ కూడా దీన్ని ఘనంగా సక్సెస్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను.